హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు సండే ఏం చేసుకున్నారు అందరూ? చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఒకరోజు సపోర్ట్ చేయండి కొద్దిగా. అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి అయితే టిఫిన్ చేశాను. టిఫిన్ చేసేసి ఇంకా చూడండి చట్నీలు ఇవన్నీ మొత్తం ఎక్కడక్కడ ఉండిపోయాయి. అక్కడ టిఫిన్ తిన్న దోశ గిన్నెలు ఇవన్నీ మొత్తం ఉండిపోయాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసి నేనైతే తొందరగా వంట అయితే చాలి. ఇంక మా బుడ్డదైతే ఇప్పుడే వాళ్ళ నాన్న ఒకటి కొత్త కారు తెచ్చాడు. ఇంకా దాంతో ఆడుకుంటూనే ఉంది. అదైతే పక్కకి వెళ్ళలేదన్నమాట. చూస్తుండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్రతి పని పొరుగు మీతో షేర్ చేసుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి. అదేంటో అండి, పొద్దున్నే పిల్లలందరినీ పట్టుకొని టిఫిన్ దోశలు వేసేసి దాంట్లోకి వచ్చేసి మాకు ఎర్ర చట్నీ కావాలని ఒకరంటే, పప్పుల పొడి కావాలని ఒకరంటే, ఇలా మా పిల్లలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు టేస్ట్ అని అడుగుతుంటే అందరికీ చేసి ఇచ్చి మళ్ళీ కొద్దిగా టైలరింగ్ పని ఉంటే ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చేసరికి 11:30, 12 అవుతుందండి. ఈ టైంలో వచ్చేసి ఇంక అన్నీ ఎక్కడక్కడ సర్దుకుంటూ తొందరగా హడావిడిగా చేస్తూ ఉన్నాను. అంతలేక ఇంక మా ఆయన వచ్చిండు. మా ఆయన వచ్చేసి మా ఆయన కూడా ఈరోజు సండే అనుకోకుండా ట్రాక్టర్కి అయితే వెళ్ళాడని ఇంకా వచ్చేసి తొందరగా చికెను మటను తీసుకొచ్చాడు. నాకు ఏం చేస్తావో తెలియదు, ఒక అర్ధ గంట కూడా పట్టవద్దు, నా తొందరగా కావాలని చెప్పేసా. అయ్యో రామా, ఇది బాగుంది, ఇప్పుడు తెచ్చేసి అంత తొందరగా కావాలంటే ఎట్లయితుందబ్బా, ఒక్క నిమిషం ఉండని చెప్పేసి నేను అన్నాను. సరే ఏం చేస్తావో ఏమో తెలియదు, నేను తొందరగా అయితే వస్తాను, నాకు అస్సలు ఆకలి అవుతుంది, నేను టిఫిన్ కూడా చేయలేదన్నాడు. ఒక దోశ అయితే తిను వెళ్ళు అన్నాను. నాకు నీ దోశ వద్దు, ఏమొద్దు, నాకు అస్సలు ముందు నాకు మటను తిరువాతనమే కావాలి, నువ్వు తొందరగా చెయ్యాలి అని చెప్పాడు. ఇంకా ఎట్లయితే ఏముందిలే అని చెప్పేసి మా పాప చేతికి సెల్లు ఇచ్చాను. పాప లహరి అన్నమాట. లహరి అంటే చాలా చిన్నది, ఒక 6 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాప అయితే పాపం వీడియో తీస్తావమ్మా కొద్దిగా, ఈరోజు సండే, నిన్న కూడా వీడియో అప్లోడ్ చేయలేదు అని చెప్తే, సరేలేమ్మా నాకు వచ్చిన కాడికి తీస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వీడియో తీస్తానమ్మా అని చెప్పేసి పాప అయితే అట్లా వీడియో తీసింది. అందుకే పాపం సరిగ్గా రాలేదు. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇంకా దోశపిండి అంతా వచ్చేసి గ్యాస్ పై మీద అంతా మొత్తం పడిపోయిందండి. గ్యాస్ పై మీద పడితే ఇంకా ఏం చేయాలి, మళ్ళీ అట్లే వంట అయితే చేయబుద్ధి ఇవ్వలేదు. ఏమన్నా లేటు కానీ ఏమన్నా మా ఆయన అరసని తిట్టని ఏమన్నా అన్నీ అని చెప్పేసి మొత్తం ముందు గ్యాస్ పై అంతా కడిగేసుకొని అక్కడ ఉన్న సామాన్లు అన్నీ మొత్తం సింకుకి వేసేసాను. సింకుకి వేసేసి ఇంకా ఉండే గ్యాస్ పై ఉండేటివి గిన్నెలు కూడా కడిగేసేసాను. ఆ గిన్నెలు అన్నీ కడిగేసి అక్కడ బెడ్చుకొని మళ్ళీ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ముందు ఈ గిన్నెలు ఇవన్నీ నీట్గా ఉంటే మటుకు తొందరగా అయితే వంట అయిపోతుంది. పొద్దునేడు ఒకసారి కడిగేసాను అనమాట, మళ్ళీ వచ్చేసి రెండోసారి పడ్డాయండి. ఇంక ఎన్ని సామాన్లు పడుతూనే ఉంటాయి. ఇంకా మొత్తం ఇప్పుడైతే మటన్ అంతా కొద్దిగా క్లీన్ చేద్దామని చెప్పేసి నీళ్ళు అయితే ఫిల్టర్ నీళ్ళతో కొద్దిగా క్లీన్ చేసేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ఫిల్టర్ నీళ్ళు మటన్లో పోసేసి పెద్ద కుక్కర్ అయితే తెచ్చుకున్నాను. కొద్దిగా ఉడకబెడితే తొందరగా మటన్ అయితే అవుతుందని. ఎప్పుడు నేను చేసేది ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది, కూర అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తం మటన్ అయితే అలా కడిగి కుక్కర్లోకి అయితే అంతా వేసేసాను. కుక్కర్లోకి వేసేసి ఇంకా గిన్నెలు కూడా అక్కడే వేసేసాను. ఎందుకంటే మొత్తం ఇక్కడ వంట తొందరగా కావాలన్నాడు. నాకైతే ఒక అర్ధ గంట కూడా టైం వేయలేదు. మా ఆయన అయితే నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకొకటే మాట చెప్పేసా. సరేలే అని చెప్పేసి నేనైతే ఇక్కడ మటన్ అంతా కడిగేసి ఉప్పు పసుపు వేసి ముగ్గుతో పెట్టేసి ఉడకబెట్టడానికి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఏంటో అండి, సండే వస్తే ఆడవాళ్ళకి ఎంత పని చేద్దాము రెస్ట్ తీసుకున్నామన్నా కూడా రోజు ఉండే పని కంటే సండే వస్తే ఒక గంట ఎగస్టే ఉంటుంది అన్నమాట పని. సండే వస్తే ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిందామా అని ఒకసారి అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ పెట్టలే రేట్ల కంటే ఇంట్లో తెచ్చుకుంటే నలుగురం కడుపు నిండా తింటామనేది ఇదొక ఆలోచన. అంటే మాది పెద్ద గ్యాంగ్ అన్నమాట, మా పిల్లలే చాలామంది అని ఇట్లా అనుకుంటాను నేనైతే. కొద్దిగా మనకు ఖర్చు తగ్గుతుంది కదా అని ఏదో లేండి, ఆడవాళ్ళకు కొద్దిగా పొదుపు చేసే అలవాట్లు ఉంటాయి కదా, అట్లా అన్నమాట. మొత్తానికైతే కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా వచ్చేసి సామాన్లు ఇక్కడ వేసేసాను. ఏమన్నా కానీ ఈరోజు ఎట్లయినా సరే తొందరగా పని అయితే చేసేసుకోవాలనుకున్నాను. మా పాప అయితే పాపం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీస్తూనే ఉంది వీడియో అయితే. ఇంకా 12 దోశకు కారం కొట్టి పెట్టాను. ఆ గిన్నె అయితే కడగలేదు, అక్కడే పెట్టేశాను. ఇప్పుడు కడిగేస్తున్నాను. ఇంకా మా బుడ్డదైతే నా చుట్టూనే తిరుగుతుంది. ఎందుకో పాపం వణికి పెడుతుంది. ఫస్ట్ టైం మామూలుగా షార్ట్ వీడియోలు అయితే తీస్తుంది కానీ పాపం ఫుల్ వీడియో అనేందుకు కొద్దిగా వణుకుతూ ఉంది.
సరేలేమ్మా వచ్చిన కాడికి తీసావు ఏం కాదులే అని చెప్పేసి అని ఇక్కడికి నేను మిక్సీకి వేసుకుంటే అమ్మయ్య అని కుర్చీలో కూర్చొని వీడియో తీస్తూ ఉంది. సరేలే నాన్న అని చెప్పేసి ఇంకా నేను ఏమనలేదండి. ఏమంటారు పాపం చిన్నపిల్ల నాకు ఆడికే హెల్ప్ చేసిందంటే చాలా, నా వరకైతే నా కూతురు చాలా గ్రేట్ అనమాట. ఏమ్మా అంటే నాకు కాళ్ళు నచ్చనైపోమ్మా అని కూర్చునింది. ఇంకా సరేలేని మొత్తానికైతే మిక్సీ అంతా పట్టేసుకున్నానండి. ముందు తెల్లవాయలు అల్లం ఇవి 2 పేస్ట్ బట్టి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది వంట అయితే మటుకు. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను ముందుగానే. ఇంకా వచ్చేసి ఆనియన్స్, ఎర్రగడ్డలు, టమోటాలు ఇవన్నీ కోసి పెట్టుకోవాలి. ఇలా ఈరోజు అయితే నా పని అవుతుందండి. ఎంతవరకు అవుతుందో ఏంటో చూడాలి మొత్తానికైతే పని అంతా. ఎంత తొందరగా చేయాలనుకున్నా నాకైతే అస్సలు కానే కాదండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వచ్చింది మా కామెంట్ లెక్క పెద్ద పాప అనమాట. వచ్చేసి ఇంకా నేను తీస్తాలే నువ్వు చేసుకో అమ్మా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చే. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటారేమో. ఇప్పుడు దాకా వచ్చేసి తను బయట అంగడికి వెళ్ళింది. కొత్తిమీర, మెంతాకు, అల్లము ఇవన్నీ తీసుకురానికి, కొత్తిమీర, మెంతాకు నుంచి పుదీనా ఇవి తీసుకురావడానికి బయట బండి వచ్చింటే ఆ బండి దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంకా చిన్న పాప లహరి పట్టుకుంటుండే. ఇప్పుడైతే ఏమో పట్టుకునింది నీట్గా వీడియో ఎక్కడ కదలనీకుండా నీట్గా పట్టుకుంది. నేను ఇక్కడైతే ముందుగానే అన్ని ఎరగడలు అయితే తరిగి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మటన్ పొంగు మీద పొంగొచ్చి ఉడికిపోతుంది మెత్తగా. సరేలే అని చెప్పేసి మటన్ అయితే ఆ పక్క పొయ్యి మీద పెట్టేసి ఈ పక్క అయితే అన్నం పెట్టేశాను. మళ్ళీ చెప్పాను కదా మా ఆయన నాకు తక్కువ టైం ఇచ్చేసాడు, తొందరగా ఎలాగైనా చేయాలి పొద్దుని, అందుకని చెప్పేసి తొందరగా అయితే చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసాను, అందులోకి ఎర్రగడ్డలు వేసి కొద్దిగా అలా వేయించాను. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను తొందరగా. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అక్కడ మూత పెట్టేస్తాను, వేగుతూ ఉంటాయిలే అని చెప్పేసి యువతల అయితే మళ్ళీ నేను మటన్కు తిరువాత పెట్టేయాలని చెప్పి యువతల మటన్కి అయితే గిమ్మలో ఒక చెరవ అయితే పెట్టుకున్నాను. ఇంకా చెరవ పెట్టుకొని మటన్ చూస్తే మెత్తగా బాగా ఉడికిపోయింది అనమాట. సరేలే అని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అన్ని చేతికి అన్నంగా దగ్గర ఉంటే తొందరగా అయిపోతుంది. ముందుగానే కొబ్బరి పేస్ట్ అయితే వేసాను. కొబ్బరి పేస్ట్ వేస్తే మటుకు గ్రేవీగా కూర అయితే చాలా చిక్కగా బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి వేసేప్పుడు బాగా మనం నూనెలో మగ్గించేప్పుడు ఆ కొబ్బరిలో కూడా ఉండే నూనె కూడా వస్తుంది అనమాట. చాలా టేస్ట్ అయితే బాగా ఇస్తుంది అని చెప్పేసి ఇంకా కొబ్బరి అంతా అలా మగ్గిన తర్వాత అయితే వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కలబెట్టేశాను. ఇక్కడ ఒక దిక్కు అయితే మొత్తానికి అన్నం అవుతుంది. అన్నంకి ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గుతున్నాయి. ఇక్కడ ఒక దిక్కు అయితే మటన్ రెడీగా చేస్తున్నాను. నా టెన్షన్ అయితే మామూలుగా లేదండి. అలాగా మొత్తానికి ఇవి 2 అయితే ఇలా పెట్టేసి ఇంకా తొందరగా అక్కడ ఏమన్నా చిన్న గిన్నెలు 2 గిన్నెలు అయితే కావాలండి మనకి, ఏదో ఒక దానికి తట్టలో ఏదో ఒకటి కావాలి అని కడిగేసుకుంటే అట్లా పెట్టేశాను. ఇక్కడైతే 2 అయిపోయాయి అనమాట. ఇంకా వచ్చేసి అంతా కూర అంతా కలబెట్టేశాను. సారీ ఏమనుకోకండి, కూర వేసేప్పుడు నేను వీడియో ఆన్లో ఉందిలే అనుకున్నాను, కానీ ఆఫ్ అయిపోయింది. అదేమో ఫోన్ వచ్చినట్టుంది, ఆఫ్ అయిపోయింది. ఇంకా నేను చూసుకోలేదు. ఇంకా నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత వచ్చేసి కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి అలా అంతా కలబెట్టేసి కూర వేసి అంతా కలబెట్టాను. మా ఆయన వచ్చాడు, మా ఆయన వస్తానే 2 ముక్కలు తట్టలో వేసుకొని పోయి ఇచ్చేసాను. బాగుంది, కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయకోకుండానే. సరేలే అని చెప్పేసి ఆ ఉప్పు అయితే కొద్దిగా వేసాను అనమాట, మరి ఎక్కువ వేయలేదు. అంతలేక అన్నం అయితే ఇక్కడ బాగా వేగిపోయిందండి, మసాలా అంతా. సరేలే అని చెప్పేసి ఇంకా మసాలా అంతా వేగిపోయిన తర్వాత బియ్యం కూడా వేసి పెట్టాను. అన్నీ వేసి అంతా ఈరోజు ఎందుకో ఒక వీడియో ఆన్లో ఉందిలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. మళ్ళీ పోయి చూస్తే వీడియో ఆన్లో లేదు. నేనైతే ఎర్రగడ్డలు, టమాటాలు ఇవన్నీ మొత్తం వేయించుకున్న తర్వాత కొద్దిగా మెంతాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి అలా మగ్గించాను. బాగా మగ్గిపోయిన తర్వాత వచ్చేసి మనం కడిగి ఎసురు ముందుగానే పెట్టుకున్నాను నేను. ఉప్పు అన్నీ వేసి పెట్టాను. ఇక్కడైతే ఇంకా మా ఆయనకు ఇట్లా మసాలా వేసి తీస్తే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆ కూర అయితే పక్కకు తీసి పెట్టాను. ఇంకా దాంట్లో మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి అందులోనే వేసేసాను. ఇక్కడైతే అన్నం అయిపోయింది, ఇక్కడైతే మటన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా చికెన్ ఒక్కటి చేయాలండి.
వాటర్ తక్కువ వస్తుందో ఏమో అని కొన్ని వాటర్ వేసాను. ఇక్కడైతే మళ్ళీ నేను చికెన్ కడిగి పెట్టేసి ఉప్పు పసుపు అన్నీ వేసి పెట్టాను. ఇక్కడైతే అన్నం అయిపోయింది. అన్నం అయితే పక్కన దించి పెట్టేసి అల్లం, ఇందులో అయితే కొబ్బరి పేస్ట్ ఉన్నది. దాంట్లోకి 2 మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమోటాలు, కొత్తిమీర ఇవన్నీ మెత్తగా మిక్సీకి ఆడించి పెట్టుకోవాలి. ఆడించి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా వేయిన తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసేసి అలా మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అందులో మనం చికెన్ ఉడకబెట్టుకొని పెట్టిన చికెన్ అయితే అందులో వేసేయాలి. వేసి కొద్దిసేపు బాగా కలబెట్టి 2 నిమిషాలు అట్నే ఉండిచ్చి లాస్ట్లో వచ్చేసి కొద్దిగా తగినంత కారం, కొద్దిగా ధనియా పౌడర్, అలా వచ్చేసి చికెన్ మసాలా వేసి పెట్టుకోవాలి. మనం చికెన్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి వేస్ట్ చేయకోకుండా. తర్వాత వచ్చేసి మనకి ఏమైనా వాటర్ అదే పులుసు కావాలనుకుంటే పులుసులా వేసుకోవచ్చు, లేదా అలా గ్రేవీగానే వేసుకోవచ్చు. అలా మొత్తానికి అయితే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు అయితే ఇదండి. లాస్ట్ వచ్చేసి సామాన్లు కడుగుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు క్షమించండి. అలాగే వచ్చేసి మీకేమైనా మంచి సజెషన్ ఐడియాలు ఉంటే మటుకు నాతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఐడియాను కానీ అక్క ఇలా చెయ్యి, ఈ వంట ఇలా చేయని ప్రతి ఒక్క వీడియోను నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.